ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. పదవి బాధ్యతలు స్వీకరిస్తూనే ఏవైతే ప్రధానమైన హామీలు ఉన్నాయో, ఒకటి మెగా డిఎస్సి పైన తొలి సంతకం, 16,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తూ తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తూ నిర్ణయం, అదేవిధంగా పెన్షన్ ని 4,000 రూపాయలకి పెంపుదల చేస్తూ నిర్ణయం, ఇటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మాట తప్పను మడమ తెప్పను అని చెప్పిన నాయకులు 2019 నుంచి 2024 వరకు ఏ విధమైన హామీలు ఏ విధంగా నెరవేర్చారో, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నెరవేరుస్తా ఉన్నారో ప్రజానీకానికి అందరికీ అర్థమవుతోంది. మరి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు స్వీకరించారో, ఈ రాష్ట్రంలో గాడి తప్పిన పాలనని మరలా గాడిలో పెట్టాలి, ప్రజలకి సుపరిపాలన అందించాలి. సుపరిపాలన అంటే అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవాలి, సంక్షేమ ఫలాలు అందించాలి. ఈ రెండిటికి సమన్వయం పాటించి సమతూకంతో ప్రజలకి చేరువ కావాలి ప్రభుత్వం. దానికి వారధులు అధికారులు. అందుకోసమే ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విభాగం ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు, ఇప్పటి వరకు జరిగిన విషయాల పైన నాకు ఒక అవగాహన రావాలి. కాబట్టి ఇక ముందు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన అధికారులతో సమన్వయం కావాలి. కాబట్టి ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీనికి నియోజకవర్గంలో అధికారులందరూ రావడం జరిగింది. ముఖ్యంగా అనేక విషయాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు జరిగిన ప్రభుత్వంలో అనేక తప్పిదాలు కానివ్వండి, లేదా అవకతవకలు కానివ్వండి, కొన్ని వెలుగు చూసాయి ఈరోజు. దానిపైన తప్పనిసరిగా విచారణకి కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఒక చక్కటి సమన్వయంతో అధికారులు ప్రభుత్వానికి సహకరించే విధంగా, ప్రభుత్వం అధికారులతో సత్సంబంధాలు ఉండే విధంగా వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇవాళ ఒక దిశానిర్దేశం కూడా చేసుకోవడం జరిగింది. ఏదైనా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు, మోడీ గారు ఇచ్చిన గ్యారంటీ మేరకు ప్రజలకి సుపరిపాలన అందించాలి. దానికోసమని ఈరోజు అధికారులందరితో మాట్లాడడం జరిగింది. అధికారులందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా రేపటి నుంచి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ, సంక్షేమ ఫలాల విషయంలో కానీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది.